ఫ్రెండ్స్ ఈ అబ్బాయి చేతిని జాంబీ కొరికేస్తుంది. వాడికి తెలుసు ఇక వాడి టైము ఎక్కువ లేదని. అందుకే వాడు డిసైడ్ అయిపోతాడు తన వెనక జాంబీలను తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ ని కాపాడాలని. లేకపోతే వాడు కూడా జాంబీ అయిపోతాడు. అంతకు ముందు వాడు తను ప్రేమించే అమ్మాయికి తన ఫీలింగ్స్ చెప్పేస్తాడు. తన స్కూల్ యూనిఫామ్ బ్యాడ్జ్ ని ఆమెకి ఇస్తాడు. బదులుగా ఆమె కూడా తన నేమ్ ట్యాగ్ ని వాడికి ఇస్తాడు. వాడు ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటుంటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతాడు. కొంచెం సేపట్లో వాడి అరుపులు విని బిల్డింగ్ లో ఉన్న జాంబీలన్నీ వాడి వెనక పడుతుంటాయి. వాడు వాటిని రూఫ్ టాప్ కి తీసుకెళ్తుంటాడు. కింది ఫ్లోర్లు ఖాళీ అయ్యాక వాడి ఫ్రెండ్స్ అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతుంటారు. రూఫ్ టాప్ లో వాడు చిక్కుకుంటాడు. ఇక వాడికి ఎటూ దారి ఉండదు. అందుకే ఒక ఓపెన్ ఎలివేటర్ షాఫ్ట్ లోకి దూకేస్తాడు. జాంబీలు కూడా వాడి వెనక దూకుతుంటాయి. కానీ వాడికి దూకడం రాదు. ఒక్కొక్కటిగా ఎత్తు నుంచి కింద పడి చస్తుంటాయి. వాడు అరుస్తూ మిగిలిన జాంబీలను కూడా రెచ్చగొడుతుంటాయి. ఇలా చేస్తూ బిల్డింగ్ లోని జాంబీలన్నింటినీ మట్టుబెట్టాడు. వాడి త్యాగం వల్ల వాడి ఫ్రెండ్స్ వెనక్కి కొండల వైపు చేరుకుంటారు. ఇంతలో వాడు క్రమంగా జాంబీగా మారడం మొదలవుతుంటాడు. అప్పుడే వాడి శత్రువు వస్తుంటాడు. ఆ శత్రువు ఇప్పుడు అర్ధం మనిషి అర్ధం జాంబీగా మారిపోతాడు. అబ్బాయి ఆఖరి ఫైట్ కి రెడీ అయ్యాడు. కానీ కొద్దిసేపట్లోనే ఓడిపోతుంటాడు. ఆ అర్ధ జాంబీతో వాడికి పోటీ కాలేదు. శత్రువు వాడిని నేలకు కూల్చాడు. ఆ తర్వాత క్రూరంగా వాడి కళ్ళలోకి దాడి చేస్తుంటాడు. అయినా దాని మనసు నిండదు. వాడిని ఎగతాళి చేయడం మొదలెట్టాడు. అబ్బాయి పూర్తిగా ఓడిపోతాడు. అదే సమయంలో ఆర్మీకి స్కూల్ పై దాడి చేయమని ఆర్డర్ వస్తుంది. ఒక మిసైల్ వాళ్ల వైపు వస్తోంది. ఆ క్షణంలో అబ్బాయి శత్రువును పట్టుకుని అతనితో పాటు ఎలివేటర్ షాఫ్ట్ లోకి దూకేస్తాడు. బాంబు పేలిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్లడానికి సిద్ధంగా ఉండదు. ఆమె వాళ్ల ఫ్రెండ్స్ అబ్బాయిని వెతకడానికి తిరిగి వెళ్తుంటారు. చాలా సేపు వెతికినా వాడు దొరకలేదు. చివరికి అందరూ కొండలు దాటి సిటీ వైపు వెళ్తుంటారు. కానీ సిటీ ఏదో విచిత్రంగా కనిపించింది. అంతా క్లీన్ గా ఉంటుంది. రక్తం లేదు, శబ్దం లేదు. అందరికీ అనిపించింది ఇప్పుడు వాళ్ళు సేఫ్ అని. కానీ అప్పుడే క్లాస్ లీడర్ కి జాంబీల భారీ అరుపు వినిపిస్తుంది. అదృష్టవశాత్తు వాడు సమయానికి అర్థం చేసుకుని అందరినీ అక్కడ నుంచి తీసుకెళ్తుంటాడు. కానీ ఇప్పుడు ఆ క్లాస్ లీడర్ కూడా అర్ధ మనిషి అర్ధం జాంబీగా మారిపోయాడు. వాడికి లోపల నుంచి మనుషులను తినాలనే తపన మొదలవుతుంది. తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి వాడు చప్పుడు చేయకుండా అంతా వదిలేసి వెళ్లిపోతుంటుంది. కానీ కొంచెం సేపటి తర్వాత ఒక అబ్బాయి గమనించాడు లీడర్ కనిపించడం లేదని. వాడు ఆ అమ్మాయి కలిసి లీడర్ ని వెతకడానికి బయలుదేరుతుంటారు. వాళ్ళు వాడిని చూసినప్పుడు అమ్మాయి ఎవరో ఒకరి మనిషిని తింటూ ఉంటుంది. అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. అప్పుడే ఒక్కసారిగా లీడర్ కి కంట్రోల్ తప్పి ఆ అమ్మాయిని నేలకు పడేస్తుంది. దాంతో లీడర్ స్నేహితుడు కొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మనసు ఒప్పుకోదు. అప్పుడు లీడర్ తనని తాను కంట్రోల్ చేసుకునే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. దాంతో అక్కడున్న స్నేహితులందరూ ప్రాణాలతో బయటపడతారు.